హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీక్ మనం డిస్కస్ చేసే మూవీ జీబ్రా, సత్యదేవ్ జీబ్రా. సో మన మినియన్స్ అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ మినియన్స్. హాయ్ హాయ్ తేజ. హాయ్ హాయ్ గిటి. నా ఫస్ట్ క్వశ్చన్, ఈ మూవీ లక్కీ భాస్కర్ కి కానీ బ్లఫ్ మాస్టర్ కానీ ఏమన్నా సిమిలారిటీ ఉందా? బికాస్ డైలాగ్స్ చూస్తే ట్రైలర్ లో లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటున్నారు. ఇంకా పాస్వర్డ్స్ గురించి చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనీ ఒకరికి రావాలంటే ఇంకొకరికి పోవాలంటున్నారు. సో ఇవి కొంచెం బ్లఫ్ మాస్టర్ కి ఈ లక్కీ భాస్కర్ కి సిమిలర్ గా అనిపించింది. ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఓకే, నాకైతే నేను లక్కీ భాస్కర్ తో వెంటనే రిలేట్ చేసుకోగలను మూవీ చూసిన తర్వాత. లక్కీ భాస్కర్ అనేది ఒక ఒక ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి మాట్లాడితే, జీబ్రా వచ్చేసి ఒక రకంగా అది కూడా వన్ ఆఫ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్. లక్కీ భాస్కర్ లో ఏంటంటే లిటరల్ గా ఒక పర్సన్ ఎలా మ్యానిపులేట్ చేసాడని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇన్సైడర్స్ ఆ ప్రాసెస్ ని ఎంత బాగా యూజ్ చేసుకొని ఎలాంటివి లూప్ హోల్స్ చేయగలరు బేసికలీ. అనేది చూపిస్తారు. యా, లూప్ హోల్స్ బేసికల్లీ. బట్ మెయిన్ ప్లాట్ అయితే అది కాదు. ఇది ఒక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్ 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 పార్ట్ ఆఫ్ ద స్టోరీ. దట్ యాక్చువల్ స్టోరీ ఇంకా వేరే ఉంటుంది అనమాట. సో బేసికలీ లక్కీ భాస్కర్ ఇస్ సెట్ ఇన్ ద 90s. సో అక్కడ టెక్నాలజీ ఏముండదు, ఇక్కడ టెక్నాలజీతో హౌ ద లూప్ హోల్స్ ఆర్ కనెక్టెడ్ అనేది చూపిస్తారు. రైట్ హౌ హౌ అంటే లైక్ రైట్ బిగ్ బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ స్కామ్స్ అనేది కొంచెం చూపించారు. ఓకే, ఇది ఏ రైట్. టైంలో నడుస్తుంది? ఇది రీసెంట్ టైమ్స్ లో నడుస్తుందా? ప్రెసెంట్ బికాస్ సినారియో. యా, ఓకే, కాదు జీబ్రా కాదు. టైటిల్ ఎందుకు అంటే బ్లాక్ అండ్ వైట్ ఆబ్వియస్లీ ఏం తెలుస్తుంది అంటే గుడ్ అండ్ బ్యాడ్ ని రిప్రజెంట్ చేయడానికా, లేదంటే బ్యాంకింగ్ అన్నారు కాబట్టి బ్లాక్ మనీ వైట్ మనీ దానికి రిలేటెడా? సో ఏమన్నా ఉందా, లేదంటే జస్ట్ కైండ్ ఆఫ్ మెటాఫర్ లాగా అనుకోవచ్చు? లిటరల్ జస్టిఫికేషన్ రాదు ఎందుకు అనేది. బట్ మూవీ చూసాక ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటది. నాకైతే మూవీ మొత్తం చూసిన తర్వాత బ్లాక్ మనీ వైట్ మనీ దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జీబ్రా అని పెట్టారని అయితే నాకు అర్థమైన మెటాఫరికల్ గా. పాయింట్. బట్ నువ్వు అన్నట్టు గుడ్ అండ్ బ్యాడ్ గురించి కూడా ఉంటుంది. సో ఇందులో సో వన్ ఆఫ్ ద కోర్ పార్ట్ ఏంటంటే ఎవడు మంచోడు కాదు, ఎవరు చెడ్డోడు కాదు అనేది కూడా చూపిస్తారు. ఓ నైస్, అయితే ఐ థింక్ జస్టిఫైడ్ అన్నట్టు ఇంకా. దట్ ఈస్ మై పర్సెప్షన్. అంటే లైక్ హీరోలు విలన్లు ఎవరు లేరు ఈ నాటకంలో టైప్స్ అన్నమాట. రైట్. యా, ఎగ్జాక్ట్లీ. ప్రస్థానం డైలాగ్ వేసుకోవచ్చు. నాకైతే లిటరల్లీ మనీ మనీ బేస్ లో అనుకున్నాను. బట్ నౌ దట్ యూ హావ్ ఆస్క్డ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఒకసారి రీక్యాప్ వేసుకుంటే మూవీ ఒక పాయింట్ లో ఉంటుంది ఎవరు మంచోడు కాదు, ఎవరు చెడ్డోడు కాదు అని. సో అది కూడా రిప్రజెంటేషన్ అనుకోవచ్చు మనం. యా, సో సిచ్యుయేషన్స్ గురించి మాట్లాడితే ట్రైలర్ లో ఒక సీన్ ఉంది. సో 5 lakhs రాంగ్ ఎంట్రీ చేస్తారు, హీరోయిన్ రాంగ్ ఎంట్రీ చేస్తుంది. సో అప్పుడు రైట్ సత్యదేవ్ చెప్తాడు, సరే నాకు 1 hour టైం ఇవ్వండి నేను సెట్ చేస్తానంటే, అప్పుడు హీరోయిన్ చెప్తుంది, మనం అవన్నీ వదిలేసాం కదా, సో మళ్ళీ రైట్ ఇది ఎందుకు అంటే, ఏం వదిలేస్తారు అయ్యా మీరు, ఏంటి మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, భాస్కర్ ఫ్లాష్ బ్యాక్ ఉందా అని. సో ఆబ్వియస్లీ క్రైమ్ రిలేటెడ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అది మూవీ మెయిన్ ప్లాటా, వాట్ ఈస్ ఇట్? ఒక అదే చెప్పాను కదా, వన్ ఆఫ్ ద ప్లాట్ అది. అది క్రైమ్ కాదు అంటే, ఓకే, లిటరల్ సెన్స్ లో తీసుకుంటే క్రైమే. బట్ అదేంటంటే లూప్ హోల్ ని వాడుకోవడం వాళ్ళకి అనుగుణంగా. ఓకే. అంత పెద్ద క్రైమ్స్ ఏం చేయరు. ఆ, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ లాంటి లూప్ హోల్స్ యూస్ చేసుకొని చేస్తుంటారు. ఆ లూప్ హోల్ ఏంటి, ఆ, అది ఎలా యూస్ చేసాడు, దానివల్ల ఏం జరిగింది తన లైఫ్ లో తర్వాత అనేది మన రెస్ట్ ఆఫ్ స్టోరీ అన్నమాట. బట్ ఆ స్టేట్మెంట్ ఏదైతే పెట్టారో ట్రైలర్ లో, మనం అవన్నీ ఆపేసాం కదా అని చెప్పి, దానికి అంత జస్టిఫికేషన్ ఎక్కువ మిగలేదు. బేసికల్లీ ఏదైతే నువ్వు 5 lakhs గురించి చెప్పావో అక్కడ నుంచే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ 5 lakhs వల్లనే దే గెట్ స్టోరీ ఇన్వాల్వ్డ్ పిక్ ఇన్ బిగ్గర్ అవుతుంది. థింగ్స్. సో అది ఏంటి, ఆ లూప్ హోల్ ఏంటి, Right. అది ఎట్లా యూస్ చేసుకున్నారు, తర్వాత వీళ్ళు ఎట్లా ఇరుక్కున్నారు అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ సో పోను అదే పోను ట్రైలర్ లో 5 యా crores Right. గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మీ యా 5 lakhs నుండి బిగ్గర్ ఇష్యూ అంటే ఈ 5 crores దానికి వెళ్ళారా, ఎగ్జాక్ట్లీ వెళ్తారా? ఎస్ అక్కడికే వెళ్తుంది. ఆబ్వియస్లీ ఆన్సర్. సో దాని నుంచే చెప్తుంటారు 5 crores నీకు 513 వరకే. సో ఏంటి 5 lakhs 5 crores 513 ఏంటి 5 సెంటిమెంట్ అనుకున్నా. యా బట్ దెన్ ధనంజయ్ రైట్. గురించి మాట్లాడుకుందాం మెల్లిగా. మేజర్ ఆ చిన్న ఇష్యూ నుండి బిగ్గర్ ఇష్యూకి వీళ్ళు వస్తారు. కరెక్ట్. అక్కడ నుండి స్టోరీ అవుతుంది అనమాట. ఎస్ అండ్ యా, అగైన్ మూవీ స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే
ఆబ్వియస్లీ సత్యదేవ్, దెన్ సత్యరాజ్, దెన్ సత్య. సో సత్యతో పాటు దెన్ యా ధనంజయ్. ఐ థింక్ ధనంజయ్ చాలా చోట్ల కనిపించారు. అయితే నాకేమనిపించింది అంటే మేజర్ రోల్ అనిపించింది, అంటే క్యామియో లా కాదు, మేజర్ రోల్ ఉన్నట్టుంది ధనంజయ్ కనిపించింది. యా అండ్ ఆయన చేయి మీద డి టాటూని కింగ్ ఒక లోగో వేసి అది చూపిస్తారు మల్టిపుల్ టైమ్స్. యా సో సత్యదేవ్ కి బ్యాక్ స్టోరీ ఉన్నట్టుగా చెప్పారు. దట్ వన్ లైన్ స్టేట్మెంట్ మనం ఆపేసాం కదా అవన్నీ అని, అది పెద్ద జస్టిఫై చేయరు కానీ ధనంజయ్ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ ఉంటది. అది అది నాకు లిటరల్లీ నాకు లక్ష్మి గుర్తు చేసింది, లక్ష్మి మూవీని గుర్తు ఎగ్జాక్ట్లీ. చేసింది. ఓకే, యా మన వెంకటేష్ ఇది లక్ష్మి వి మూవీ. వినాయక్ వెంకటేష్ ఇది లక్ష్మి మూవీ ఉంటది కదా, ఆ కోల్కతాలోనే కదా ఫైట్ చూపించేది సేమ్ కోల్కతా. యా యా కోల్కతా యా ఫైట్. సో నాకు ఆ లక్ష్మి మూవీ గుర్తు చేసింది. ఆ రేంజ్ బిల్డప్ ఉంటుంది అనమాట. ఆ బిల్డప్ త్రూ అవుట్ క్యారీ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సత్యదేవ్ క్యారెక్టర్ విల్ అండర్ ప్లే అండ్ డామినెన్స్ లో ఎప్పుడు ధనంజయ్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఇట్ విల్ బ్యాలెన్స్ అవుట్. అదొకటి బాగా నచ్చింది నాకు. సో బేసికల్లీ ఓకే, ఏంటంటే ధనంజయ్ ని విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడు ఫస్ట్, ఒక బ్యాడ్ గైడ్ రైట్ గానే ఇంట్రడ్యూస్ చేస్తాడు, అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ప్లస్ ఒక విలన్ కి హీరో రేంజ్ ఎలివేషన్స్ ఎందుకు అనేది మన ఎలివేషన్స్ కాన్స్టెంట్ గా పడతా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. కరెక్ట్. దానికి సెకండ్ హాఫ్ లో ఒక బ్యాక్ స్టోరీ పెట్టాడు విచ్ యాక్చువల్లీ ఇస్ లెంతీ అండ్ కొంచెం ఓకే అది మాట్లాడదాం మళ్ళీ. యా బట్ ఓవరాల్ గా నీకు ధనంజయ్కి పడాల్సిన ఎలివేషన్స్ పడ్డాయి. సత్యదేవ్ గుడ్ కాస్టింగ్, అంటే లైక్ హీ పర్ఫార్మ్ సూపర్బ్లీ సత్యదేవ్. రైట్ సత్య యాజ్ సత్యదేవ్ యూజువల్, చెప్పేది ఉంది. సత్య యాజ్ యూజువల్ కామెడీ. అంటే సెకండ్ హాఫ్ లో ఒక 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 బ్లాక్ ఉంటది, ఆ బ్లాక్ లో సూపర్ గా కుమ్మేశాడు. రైట్ అండ్ అండ్ సత్యరాజ్ సత్య గారి క్యారెక్టర్ వచ్చేసి కీ రోలే. అది కూడా అదేమి ఉండాలి అన్నట్టుగా కాకుండా కీ రోల్ ఇచ్చారు. అది కొంచెం హ్యూమర్ జనరేట్ చేసే రోల్. అది రోల్ అండ్ ఇట్స్ అ స్టోరీతో క్యామియో పాస్వర్డ్ పాటునే గురించి బేసికల్లీ. ఒక హ్యూమర్ జనరేట్ చేస్తుంటుంది. ట్రైలర్ లో ఉంది, ఒక ఒక మంచి కామెడీ సీన్ ఉంది అన్న ట్రైలర్ లో ఆ పాస్వర్డ్ గురించి. యా యా పాస్వర్డ్ సో రైట్ బేసికలీ అండ్ ఇట్స్ క్యామియో, సత్యరాజ్ ది క్యామియో. ఓకే, క్యామియో అనుకోవచ్చు. సో ధనంజయ్ క్యామియో బట్ ఇంటెలిజెంట్, ఇంపార్టెంట్ రోల్. యా ఇంపార్టెంట్ రోల్. ధనంజయ్ది కైండ్ ఆఫ్ ఇంటెలిజెంట్ విలన్ లాగా అనుకోవచ్చా? ఎందుకంటే ఒక డైలాగ్ ఉంది, నీకు తెలియకుండా వాడు నీ మీద చేసిన బెట్టింగ్ లో నువ్వు ఇరుక్కున్నావు అని చెప్పి. సో ఆ నీకు తెలియకుండా చేసిన వాడు ధనంజయ్ అయ్యుండొచ్చు అనుకున్నాను నేను. సో ఆయన అన్న ఒక ఇంటెలిజెంట్ విలన్ గా హీరోని, ఒక హీరో చేసిన మిస్టేక్ లో ఆయన ఇరికిచ్చేసి పెద్ద గ్యాంబుల్ ఆడుతున్నట్టుగా అనిపించింది. అంటే ఆ టైప్ యాక్చువల్లీ స్టోరీ. ఏదైతే ఆ 5 lakhs ఉందో అది హౌ ఇట్ టర్న్స్ ఇంటూ 5 crore స్కామ్, అది సునీల్ నోటి దూల వల్ల అది ఎట్లా పెరిగింది. రైట్ సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సునీల్ కూడా సూపర్, అంటే లైక్ ఇట్స్ కామెడీ విలన్, సూపర్ చేశారు. సూపర్ గా చేశాడు సునీల్ కూడా. అండ్ అండ్ ప్రియా నువ్వు And అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే ధనంజయ్ క్యారెక్టర్ అనేది మనం లాస్ట్ మూవీ రివ్యూ చేసినట్టుగా హీస్ అన్స్టాపబుల్ అనే రేంజ్ లోనే ఉంటుంది. సినిమా అంతా ధనంజయ్ హీస్ unstoppable. అన్స్టాపబుల్. అన్నిటి మీద కంట్రోల్ ఉంది. హీ కెన్ మ్యానిపులేట్ ఎనీథింగ్. తను ఒకటి చేయాలి అనుకుంటే ఎలానే చేసేయగలడు. Yeah. అంటే ఆ రేంజ్ ఎలివేషన్, ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ పెట్టారు. సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ సినిమాటిక్ లిబర్టీ చాలా తీసుకుని ఉండొచ్చు ఆబ్వియస్లీ, లేకపోతే అంత అంత ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ లాగా. ఆన్ ఫుల్ ఆన్. ఎస్పెషల్లీ నాకు సెకండ్ హాఫ్ కంప్లైంట్ అదే, లైక్ టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్. అంటే ఒక సీన్ లో ఒక హేస్ట్ సీన్ ఉంటది, లైక్ దే హ్యావ్ టు స్టీల్ సంథింగ్. సో ఆ హేస్ట్ సీన్ లో అంటే టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ. అసలు లాజిక్ అంటే ఒక రకంగా కమర్షియల్ సినిమా అయినా కూడా ఎందుకు ఇంత లాజిక్ లెస్ అనే టైప్ లో వచ్చేస్తుంది అనమాట, అంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అండ్ యా సో అది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లోనే చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అంటే చాలా టైట్ గా ఒక టెన్షన్ తో ఎండ్ చేస్తాడు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ నుంచి కొంచెం లూజ్ గా వదిలేసాడేమో డైరెక్టర్ అనిపించింది. సెకండ్ హాఫ్ మీదే ఎక్కువ రివ్యూస్ అండ్ ఒపీనియన్స్ నడుస్తాయి కాబట్టి మేబీ అందుకే మూవీ పర్ఫార్మెన్స్ అంత అవ్వలేదేమో. యా మేబీ అంటే సెకండ్ హాఫ్ రావాల్సిన రిసెప్షన్ కూడా రాలేదు నాకు సంబంధించి. ఈ డిజర్వ్ మోర్ అంటారు. ఇంకా కొంచెం రావచ్చు అది. సో అగైన్ అక్కడ కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఇస్ కైండ్ ఆఫ్ లెంతీ అండ్ డైరెక్టర్ టుక్ చాలా టైం తీసుకున్నాడు టు క్లోజ్ ఆల్ ది థ్రెడ్స్. ఒక స్టేజ్ వచ్చాక ఇంకెప్పుడైపోతుందిరా సినిమా అని వెయిట్ చేస్తుంటాం మనం. ఎస్పెషల్లీ ఇంకా లాస్ట్ 15 minutes ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఏదో సీక్వెల్ కోసం పెట్టినట్టు ఉంటది కానీ ఇంకా ఎంతసేపు అనిపిస్తుంది. అదే నా నెక్స్ట్ క్వశ్చన్. సో సీక్వెల్ కి ఏమన్నా ప్లాన్ ఉందా? అట్లీస్ట్ సింగిల్ పార్ట్ లో క్లోజ్ అయిపోయింది కదా, బెటర్ అనుకుంటున్నాను. సో పార్ట్ ఉంది.
ఉంది, బట్ సీక్వెల్ కి స్కోప్ ఎక్కువ ఇంకా ధనంజయ్ క్యారెక్టర్ కే ఉంది. ధనంజయ్ క్యారెక్టర్ ఎలా చూపిస్తారు అంటే దెర్ ఇస్ అ లాట్. ఇంకా నేను ఇంకా ఏం చూపిలేదు, జస్ట్ అలా అప్పర్ లేయర్ టచ్ చేసి వదిలిపెట్టాను అంతే. తను చేసింది ఇంకా చాలా ఉంది అన్నట్టుగానే ఉంది. సో సీక్వెల్ మాట్లాడితే నేనైతే ధనంజయ్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు సర్ప్రైజింగ్ ఏంటంటే మీరు ఏమన్నారు, ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఆల్రెడీ అన్నారు ధనంజయ్కి. అండ్ చాలా చోట్ల ట్రైలర్ లో కూడా కనిపించాడు. సో ఆ రోల్ పెద్దదే అన్నారు. అండ్ స్టిల్ ధనంజయ్ గురించి ఇంకా చాలా స్కోప్ ఉందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యా ధనంజయ్ క్యారెక్టర్ ఏమంటుందని నాకు చాలా అంటే ఇంట్రెస్టింగ్ మేబీ అనిపిస్తుంది యాక్చువల్లీ. అది నాకు అగైన్ ఫోర్స్ ఫిట్ అనిపించింది లాస్ట్ 15 మినిట్స్ ఆ కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అంటే లైక్ ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటది సినిమా అంతా. బట్ ఆ 15 మినిట్స్ ఐ థింక్ హీ కుడ్ హావ్ క్లోజ్డ్ ఇట్, బట్ ఐ డోంట్ నో వై హీ లెఫ్ట్ ఇట్ ఫర్ ఎ సీక్వెల్ అని. రైట్. లాస్ట్ 15 మినిట్స్ లో కొత్త క్యారెక్టర్ రావడం అనేది అవును, ఈ మధ్య ఆడియన్స్ చాలా మూవీస్ లో వింటున్నాం, ఈ కంప్లైంట్ వస్తుంది. యా యా సో అంటే అట్లీస్ట్ అనవసరంగా ఒక సీన్ లో ముందు పెట్టి కనెక్షన్ ఇచ్చున్నా బాగుండేది అనేది చాలా సినిమాల్లో కామన్ వినిపిస్తుంది. సో యా ఇక్కడ అది ప్రాబ్లం. రైట్. అండ్ స్టార్ కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫీమేల్ స్టార్ కాస్ట్ ఎవరున్నారు, హీరోయిన్ అండ్ ఇంకో ఇద్దరు లేడీస్ కూడా కనిపిస్తుంటారు ట్రైలర్ లో. సో ఎస్ వాళ్ళ ఎస్ గురించి సో మేజర్లీ ప్రియా భవానీ శంకర్ ఈజ్ అ లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సత్యదేవ్. సో ఇనీషియల్ గా తన క్యారెక్టర్ వల్లనే సత్యదేవ్ ఒక ఇది చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఇన్వాల్వ్ వస్తుంది. అవుతాడు. రైట్. సో అక్కడి నుంచి ఇట్ గోస్ ఆన్. ఇంకో ఇద్దరు ఇస్ లైక్ ఒకటి వచ్చేసి బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ సత్యదేవ్ ఫర్ ది బ్యాంక్, ఆమె రోల్ కూడా చాలా కీ రోల్. రైట్. అండ్ ఇంకొకరు వచ్చేసి ధనంజయ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, ఇట్స్ జస్ట్ అ క్యామియో అగైన్, ఒక సాంగ్ అండ్ ఒక 5-10 మినిట్స్ రోల్ ఉంటుంది. హౌ హౌ షీ ఇంపాక్ట్స్ మదర్ రోల్. ధనంజయ్స్ లైఫ్ అనేది ఉంటుంది. రైట్. అండ్ మదర్ రోల్. అండ్ ద సత్యదేవ్స్ మదర్ రోల్. యా టాకింగ్ అబౌట్ మ్యూజిక్, నాకు ట్రైలర్ లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎవరైనా చూస్తే రవి బాస్కర్ అన్నారు. రవి బాస్కర్ కేజీఎఫ్ అండ్ మీరు సలార్ విన్న తర్వాత సడన్ ఇది ఒక రిఫ్రెషర్ లాగా అనిపించింది. అంటే రవి బాస్కర్ అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఆయన నుండి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఇలాంటి కైండ్ ఆఫ్ రైట్. మ్యూజిక్. అండ్ ఈ స్టోరీ కూడా ఎవరైనా రవి బాస్కర్ అంటే ఈ స్టోరీకి రవి బాస్కర్ ఏంటి అనిపిస్తుంది. బట్ మీరు చెప్పాలి ఎలా ఉంది మూవీలో. బీజిఎం ఇస్ గుడ్. నాకైతే స్టోరీ వైజ్ గా యాప్ట్ మ్యూజిక్ అనిపించింది. అంటే ఎక్కడ లౌడ్ ఉండకుండా ఇట్ గోస్ విత్ ద స్టోరీ. అది క్లీన్ ఉంది నా వరకు అయితే. నాకైతే ఫస్ట్ హాఫ్ లో ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్ ఇట్ గోస్ విత్ ద ఫ్లో అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఎక్సలెంట్ గా ఇచ్చాడు, అంటే కొన్ని సీన్స్ ఏవైతే సస్పెన్స్ బిల్డ్ చేసి కొంచెం హోల్డ్ చేయాలో అక్కడ సూపర్ గా ఇచ్చాడు. ఎస్పెషల్లీ సత్యదేవ్ అండ్ ధనంజయ్ ఫస్ట్ టైం మీట్ అవుతారు, సో ఆ సీన్ సూపర్ గా వస్తుంది బీజిఎం. యా సో మోర్ లైక్ రవి బాస్కర్ జస్ట్ మాస్ మూవీసే కాదు, ఏదైనా చేయగలుగుతారన్న అని ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది. అండ్ అగైన్ ఇప్పుడు డైరెక్టర్ ఈశ్వర్ గురించి మాట్లాడితే, సో హిజ్ రైటింగ్ వాజ్ గుడ్. అంటే ఆన్ పేపర్ స్టోరీ వైజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో ఏదైతే లెంత్ ఇష్యూస్ చెప్పానో ఆ లెంత్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ప్లస్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కడో సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు స్క్రీన్ మీదకి, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ 5 crore స్కామ్ ఏదైతే ఉందో లాస్ట్లో అది క్లోజ్ అయ్యే థ్రెడ్ ఏదైతే ఉందో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు జనాలు బేసికల్లీ. సో అక్కడ కొంచెం రైటింగ్ ఇంకొంచెం టైట్గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ చాలా టైం తీసుకున్నాడు, థ్రెడ్స్ అని క్లోజ్ చేశాడు బట్ చాలా టైం తీసుకున్నాడు. లాజికల్ కంక్లూజన్ ఇచ్చాడు కానీ అగైన్ చాలా 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 టైం తీసుకున్నాడు. ఆహా గోల్డ్ లో వచ్చింది జీబ్రా. సో మా మినియన్ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా ఇంట్రెస్టింగ్ వర్త్ వాచింగ్ మూవీ అనిపిస్తుంది. కానీ డ్యూ క్రెడిట్ రాలేదు అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఒకసారి మనం కూడా చూసి తీసుకుందాం అది. అండ్ సీ యూ విత్ ఎ న్యూ వీడియో నెక్స్ట్ వీక్. బాయ్. ఓకే గైస్, బై బై. బై.